సిక్కోలు రాజకీయాల్ని ప్రస్తావిస్తే ఇట్టే గుర్తొచ్చే నాయకుడు అతను. అధికారంలో ఉంటే ఉత్తరాంధ్రనే కాదు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగల కీలక నేత అతను. అలాంటి నేత తన వారసుడి రాజకీయ జీవితానికి బంగారు బాటలు వెయ్యాలని కలలు కన్నారు. చివరకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అవమాన భారంగా భావించి రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీకి క్యాడర్కు దూరంగా ఉంటే రాజకీయ జీవితానికే గండమని భావించారో ఏమో పునరాలోచనలో పడ్డారు. ఆ పార్టీ చీఫ్ జిల్లా పర్యటనలో ఉన్నట్టుండి మంది మార్బలంతో ప్రత్యక్షమయ్యారు. మళ్లీ పొలిటికల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చిన ఆ లీడర్ ఎవరు చూద్దాం. ధర్మాన ప్రసాదరావు. ఈయన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా పేరు పొందిన నాయకుల్లో ఒకరు. జిల్లా రాజకీయాలను అవపోసన పట్టిన కురువృద్ధుడు. ఒక రకంగా చెప్పాలంటే నడుస్తున్న రాజకీయ లైబ్రరీ. అత్యంత పటిష్టమైన వ్యూహాలు, అత్యద్భుతమైన ప్రణాళికలు రచించగల సమర్థుడు. పలుమార్లు మంత్రిగానూ పనిచేసిన ధర్మాన 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఒకానొక దశలో జనసేనలోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ధర్మాన సైలెంట్ కావడం కూడా ఆ ప్రచారానికి మరింత బలాన్ని తెచ్చింది. ఇంతలో వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ జిల్లాలోని పాలకొండ పర్యటనకు వచ్చినప్పుడు ధర్మాన అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. మంది మార్బలంతో ఆయన జగన్ను కలిసేందుకు తరలివచ్చారు. ఇది ఒక రకంగా బల ప్రదర్శన అనే చెప్పొచ్చు. జగన్ను ఆలింగనం చేసుకున్నారు. అధినేతతో పలు విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. దీంతో ధర్మాన అజ్ఞాతంలోకి వెళ్లారని ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లుగా అయింది. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చెబుతూ వచ్చిన ధర్మాన ఒక్కసారిగా యాక్టివ్ కావడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే దానిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రిందటి వరకు తనను కలిసిన కార్యకర్తలు, నాయకులకు ధర్మాన ప్రసాదరావు ఒకటే చెబుతూ వచ్చారు, 2 ఏళ్ల వరకు తాను యాక్టివ్ కాలేనని. ధర్మాన ప్రసాదరావు ఇన్నాళ్లు యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉండడంతో శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా వైసీపీ శ్రేణులు రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ నియోజకవర్గంలో కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మాజీ రాజ్యసభ ఎంపీ, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖర్ ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ పాలకొండలోని వారి ఇంటికి వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ధర్మాన ప్రసాదరావు వచ్చి అధినేతను కలిశారు. మొన్నటి వరకు వైసీపీకి చెందిన ఎంతో మంది నాయకులు ఆయన్ను కలిసి పార్టీలో యాక్టివ్ కావాలంటూ చెప్పినప్పటికీ సైలెంట్గా ఉండిపోయారు ధర్మాన. తాజాగా జగన్ పర్యటనలో ధర్మాన కనిపించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అన్న భావనతోనే మళ్లీ ధర్మాన యాక్టివ్ అవుతున్నట్లుగా పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి వైసీపీయే కారణమన్న భావనలో ధర్మాన ఉన్నారని సమాచారం. తాను ఎంతో చేశానని, ఇంటింటికి తిరిగానని, అయినప్పటికీ ఫలితాలు తారుమారు కావడంతో ధర్మాన జీర్ణించుకోలేకపోయారు. తాజాగా అధినేత జగన్ పర్యటనలో ధర్మాన ఒక్కసారిగా యాక్టివ్ కావడం వెనుక కీలకమైన కారణాలున్నట్లుగా చెప్తున్నారు. ధర్మాన రాజకీయంగా యాక్టివ్ కావాలంటూ అధినాయకుడు పలువురు నేతల ద్వారా ఆయనకు చెప్పించారని తెలుస్తోంది. అయినప్పటికీ ధర్మాన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంతో ఆయన్ను వదులుకునేందుకు కూడా జగన్ సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. నిజంగా అదే జరిగితే రాజకీయంగా తనకు ఇబ్బంది కలుగుతుందన్న భావనతోనే ధర్మాన మళ్లీ జగన్ని కలిసి యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడుతున్నట్లుగా చెప్తున్నారు. ధర్మాన ప్రసాదరావు వ్యవహారంతో శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పదవి కూడా ముప్పు పొంచి ఉందని ఒక దశలో ప్రచారం జరిగింది. కృష్ణదాస్ స్థానంలో కొత్త జిల్లా అధ్యక్షుడిని నియమించేందుకు అధినాయకత్వం చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా తనతో పాటు తన సోదరుడికి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే ధర్మాన యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్లుగా చెప్తున్నారు. అదే సమయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు యాక్టివ్ అవుతుండటంతో రాజకీయంగా జిల్లాల్లో తమ ఆధిపత్యానికి గండి పడుతుందని ధర్మాన భావించి ఉండొచ్చు. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే వైసీపీలో కొనసాగడమే మేలు అన్న భావనతోనే ధర్మాన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే నిర్ణయాన్ని తీసుకుని జగన్ పర్యటనలో ప్రత్యక్షమయ్యారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తన కొడుకు రామ్ మనోహర్ నాయుడిని రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి తెప్పించేందుకు ప్లాన్ చేశారు. కానీ స్వయంగా తానే ఎమ్మెల్యే బరిలోకి దిగక తప్పలేదు. తీరా ఓటమి చెందడంతో ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయారని చెప్తున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ క్యాడర్ ఏమైపోయిందో కనీసం పట్టించుకొని ధర్మాన ఇప్పుడు జగన్ పర్యటన సక్సెస్ చేయాలని పిలుపునివ్వడంపై పార్టీ శ్రేణుల్లో ఉలుకు పలుకు లేదట. దీంతో ఇక లాభం లేదనుకున్న ధర్మాన ఆ బాధ్యతను స్వయంగా భుజాల మీద వేసుకుని అధినేత దగ్గరకు మంది మార్బలంతో బయలుదేరి వెళ్లారు. కానీ తన వెంట కొడుకును తీసుకెళ్లలేకపోవడం వైసీపీ శ్రేణుల్లో సస్పెన్స్ గా మారిందంటున్నారు. కొడుకును రాజకీయ వారసుడిగా చూడాలని కలలు కన్న ధర్మాన ఎందుకు ఇలా చేశారన్న $1 మిలియన్ ప్రశ్నగా మారిందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ధర్మాన యాక్టివ్ మోడ్ కంటిన్యూ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.